ఏంటి వీడియో ఇంత ట్రాఫిక్తో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారా? ప్రాబబ్లీ ఎంతసేపు జర్నీ చేసి ఆఫీస్కి వెళ్ళడం ఇంకొన్ని రోజుల్లో ఈ రూట్కి గుడ్ బై చెప్పబోతున్నాం. సో ఇవాళ నా జర్నీ టు ఆఫీస్ మీతో షేర్ చేసుకోబోతున్నా. హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రోజు ఆల్మోస్ట్ 1 to 1.5 hours ట్రాఫిక్ క్రాస్ చేసి ఫైనలీ ఆఫీస్కి రీచ్ అవ్వడం, అలాగే నా డే ఇన్ మై ఆఫీస్ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తా. మా ఇంటి నుంచి ఆఫీస్కి డిస్టెన్స్ జస్ట్ 13 kilometers మాత్రమే, కానీ డైలీ రావడం వెళ్ళడం కలిపి ఆల్మోస్ట్ 2 to 2.5 hours ట్రావెల్కి అయిపోతుంది. ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఇదే రూట్లో ట్రావెల్ చేస్తున్నాం, కానీ ఫైనలీ ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి హౌట్ షిఫ్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యాం. సో ఈ రూట్ నుంచి ఇవే మన లాస్ట్ ఫ్యూ డేస్ అనమాట. ఫైనలీ ఆఫీస్కి రీచ్ అయ్యాక నాకు ఎక్కువగా బేస్మెంట్ 4లోనే పార్కింగ్ దొరుకుతుంది, ఎందుకంటే నేను వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ అంత స్పేస్ ఫిల్ అయిపోతుంది. సో కాబట్టి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఐ పార్క్ మై బైక్ అండ్ ఐ గో. బేస్మెంట్ 4 నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి ఒక లిఫ్ట్ తీసుకుంటాం. అక్కడ నుంచి మా ఆఫీస్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళడానికి ఇంకో లిఫ్ట్ తీసుకోవాలి. ఏ లిఫ్ట్ ఎక్కాలో స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది. ABCDE అలా 6 లిఫ్ట్స్ ఉంటాయి. And finally, after so much of journey, we reach our office. ఫస్ట్ అయితే డెస్క్ దగ్గరికి వెళ్ళిపోదాం. నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ స్టాండప్ టైం అయిపోతుంది. సో రాగానే ఫస్ట్ అన్నీ సెటప్ చేసేసుకొని ఐ డైరెక్ట్లీ గో టు ద మీటింగ్స్. ఇదే నా డెస్క్ అండ్ ఇదే చిన్న గాసిప్ ఏరియా మా ఆఫీస్లో. ఇక్కడ ఫొటోస్ ఆర్ మేబీ చిట్ చాట్, టీ, కాఫీ అలా. సో స్టాండప్ అయిపోయి బయటకు వచ్చి చూసే టైంకి ఇప్పటికి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది అండ్ స్టిల్ ట్రాఫిక్ సిచ్యువేషన్ ఇదే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టిల్ రీచింగ్ దేర్ ఆఫీసెస్ స్టిల్ 11:30 అండ్ అప్పుడు దాకా సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. ఈ ప్లేస్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్ దట్ దిస్ కారిడోర్ లుక్స్ వెరీ క్రీపీ. అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. మీకు అలానే అనిపించిందా? కమెంట్ అండ్ లెట్ మీ నో. ఇక లంచ్ బ్రేక్లో కొంచెం అంతా వీడియో రికార్డింగ్ చేసుకొని వాకింగ్కి వెళ్తాం. మా బిల్డింగ్లో ఒక ఫ్లోర్ పూర్తిగా ఎంటీ ఉంది. అక్కడ నుంచి బయట వ్యూ చాలా బాగుంటుంది. ఇదే ఆ వ్యూ అంతా. టాల్ బిల్డింగ్స్, మోడర్న్ ఆర్కిటెక్చర్, ఐకియా, TCS, మెట్రో చూస్తుంటే అసలు ఇదొక ఫారెన్ ప్లేస్లో డౌన్ టౌన్ ఫీలింగ్ ఇస్తుంది. అండ్ ఎస్పెషలీ ఈవినింగ్స్లో లైట్ వెలిగాక ఈ ప్లేస్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాకింగ్ తర్వాత మళ్ళీ డెస్క్కి వచ్చి వర్క్ కంటిన్యూ చేస్తాను. నాదే కాదు, హైదరాబాద్లో ఆల్మోస్ట్ అందరి పరిస్థితి ఇదే. ఆఫీస్కి కొంచెం దగ్గరలో ఉందామంటే రెంట్స్ స్కై రాకెట్ అవుతాయి. లేదు కొంచెమే డిస్టెన్స్ కదా అనుకుంటే వెళ్ళి రావడానికే రోజంతా సరిపోతుంది. బట్ దిస్ స్ట్రగల్ గోస్ ఆన్. ఇలా కాకుండా కొంతమంది మెట్రో స్టార్టింగ్ స్టేషన్ నుంచి ఎండింగ్ స్టేషన్ దాకా డైలీ ట్రావెల్ చేస్తారు. హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్. అండ్ ఇవన్నీ మా ఆఫీస్ నుంచి కనిపించే వ్యూస్. కొన్నిసార్లు ఆఫీస్ నుంచి బయలుదేరేసరికి ఫుల్ చీకటి అయిపోతుంది అండ్ ఫుల్ అలసిపోతాం కూడా. ఇక్కడ ఒక జాబ్ కంప్లీట్ అయితే ఇంటికి వెళ్ళాక ఇంకో జాబ్ ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చేస్తారు అని. నథింగ్ బట్ ఆర్ హౌస్ హోల్డ్ వర్క్స్ అందరికీ ఉండేవే. మనం అలసిపోతాం కానీ ట్రాఫిక్ అలసిపోదు. అండ్ ఇట్స్ ఆల్వేస్ ద సేమ్, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. చాలామంది జస్ట్ జాబ్ చేస్తున్నారు, ఎర్న్ చేస్తున్నారు అని ఇది మాత్రమే చూస్తారు, కానీ దాని వెనుకున్న ఈ స్ట్రగల్ ఎవరికి కనిపించదు. వి వర్క్. మెట్రో సిటీస్లో పనిచేసే చాలామంది రియాలిటీ ఇదే. ఇంటి నుంచి బయలుదేరే ముందు అలసిపోయి వస్తారు, ట్రాఫిక్లో ఫుల్ అలసిపోతారు, ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అలసిపోతారు, మళ్ళీ ఇంటికి వెళ్ళే దారిలో కూడా అలసిపోతారు. రోజంతా కష్టపడటం మాత్రమే ఉంటుంది. సో దట్ వీ కెన్ షో యూ 10 seconds of happy life. That's all for this video. Comment and let me know
what is your office schedule, and if you watch till this end, thanks for watching. Don't forget to like, share and subscribe to my channel. Bye bye.